హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాలీఫ్లవర్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగాను కట్ చేయకూడదండి, అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా ఒక 10 to 15 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టైం గ్యాప్లో స్టవ్ మీద కడాయితో వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసి ఒక 70 to 80% వరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ కుక్ అయిందో లేదో చెక్ చేయడానికి మనం ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చితే తెలిసిపోతుందండి. ఇంతేనండి. స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి వేసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. పైనుంచి కొద్దిగా చన్నీళ్ళు పోస్తే కుకింగ్ అక్కడితోనే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ 65 పకోడీ వేయడానికి కావాల్సిన బ్యాటర్ని కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ మైదా అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ బియ్యపిండి అలాగే 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. మైదా కార్న్ఫ్లోర్ ఏ స్పూన్తో అయితే తీసుకుంటామో దాంట్లో హాఫ్ బియ్యపిండి శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి. అందులోకి నేను 2 స్పూన్స్ కారం అలాగే 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం కాలీఫ్లవర్ ముక్కలు ఎన్ని తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు బ్యాటర్ కలుపుకోవాలి. అలాగే స్పైసెస్ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బ్యాటర్ని కలుపుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదండి, అలా అని మరీ పల్చగా కూడా కలుపుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకుంటే కాలీఫ్లవర్కి ఈ బ్యాటర్ బాగా పడుతుంది. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ బ్యాటర్లో వేసి బోత్ సైడ్స్ కూడా బ్యాటర్ని బాగా పట్టించిన తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా సరే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అలాగే ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన వెంటనే అసలు కలపొద్దండి. అలా కలిపితే కనుక బ్యాటర్ అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాటర్ అంతా కూడా కాలీఫ్లవర్కి చక్కగా పట్టేసింది, ఆయిల్లోకి ఏమీ దిగలేదు. నేను బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు వంట సోడా కూడా ఏమీ యాడ్ చేయలేదు, యాడ్ చేయక్కర్లేదు కూడా. నేను చెప్పిన మెజర్మెంట్స్తో పక్కాగా మీరు కనుక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే ఈ పకోడీ చాలా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. ఈ బ్యాటర్ ఓన్లీ కాలీఫ్లవర్ 65కే కాదండి, మనం దీంతో ఆలు 65 వేసుకోవచ్చు, అరటికాయ 65 వేసుకోవచ్చు, చికెన్ 65 వేసుకోవచ్చు. మనకి ఏ 65 కావాలంటే 65 వేసుకోవచ్చు. బోత్ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయి పకోడీ క్రిస్పీగా తయారైనప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి నేను టిష్యూ పేపర్ మీద వేశాను, అయినా కూడా ఆయిల్ ఏమీ లేదు. ఇవి అసలు ఆయిల్ ఏం పీల్చవండి. చూడ్డానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి పైన గార్నిష్ చేశాను. ఇంతేనండి. ఈ మిర్చి అలాగే కరివేపాకుతో ఈ కాలీఫ్లవర్ 65ని గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఈరోజు ఈ కాలీఫ్లవర్ 65కి కాంబినేషన్గా మామిడికాయ పప్పుచారు చేశాను. సో మీరు కూడా ఇంత చక్కటి క్రిస్పీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ 65ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.